स्टार्ट अभी। जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदानंदन ब्रज जन रंजना, यमुना तीरवनचारी, यमुना तीरवनचारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदानंदन ब्रज जन रंजना, यमुना तीरवनचारी, यशोदानंदन ब्रज जन रंजना, यमुना तीरवनचारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदानंदन ब्रज जन रंजना, यमुना तीरवनचारी, यशोदानंदन ब्रज जन रंजना, यमुना तीरवनचारी, यमुना तीरवनचारी, यमुना तीरवनचारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, गोपी जन वल्लभ गिरिवरधारी, गोपी जन वल्लभ गिरिवरधारी, यशोदानंदन ब्रज जन रंजना, यशोदानंदन ब्रज जन रंजना, यमुना तीरवनचारी, यमुना तीरवनचारी, हरे
Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare. Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Hare Hare. Jaya Jaya Gurudev, 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 Jaya Jaya Gurudev. Jaya Jaya Prabhupada, 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 Jaya Jaya Prabhupada. Jaya Jaya Gurudev, 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 Jaya Jaya Gurudev. Nitai Gaura Hari Bol, Hari Bol, Hari Bol, Nitai Gaura Hari Bol. Gaura Premanande, Hari Hari Bol. Close the door, Nana. Stop sharing. Hare Krishna. హరే కృష్ణ. Ela Hare aయింది? Krishna. How was your day? యాజ్ యూజువల్. As usual, nice. Sunday, ready for the temple time? Okay, nice, nice. అందరూ ఈ క్లాస్ అయిపోయినాక ఇమీడియట్ గా యోగా క్లాస్ ఉంటుంది, అది అయిపోయిన తర్వాత 8:30కి వెళ్ళాలి నైస్. భగవద్గీత క్లాస్. సో మా గురుగారు చెప్తుంటారు, డివోటీ లైఫ్ ఎప్పుడైనా ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు ఏ టైంలో ఏం చేస్తాను నేను, ఎందుకంటే మొత్తం రెగ్యులేటెడ్. ఈ టైం మార్నింగ్ ఈ టైం నుంచి ఈ టైం ఇది చేస్తారు, ఈ టైం నుంచి ఇది చేస్తారు, ఈ టైం నుంచి ఇది చేస్తారు అని చెప్పి మొత్తం ప్రెడిక్ట్. సింపుల్ లైఫ్. మనం మన బిజీ లైఫ్ కాదు, బట్ మనం కరెక్ట్గా ఆక్యుపైడ్ లైఫ్. ఏది చేస్తే భగవంతుడి దగ్గరికి మనం చేరగలము, ఓన్లీ ఆ కార్యాలు మాత్రమే మనం తీసుకోవాలి. ఎందుకంటే చాలా కార్యాలు ఉన్నాయి, చాలా కార్యాలు చేయొచ్చు, చాలా వాటికి అట్రాక్ట్ అయిపోవచ్చు, అటాచ్ అయిపోవచ్చు, మాయ మాయ ఊబిలోకి లాక్కెళ్ళచ్చు. వాటికి డివోటీస్ ఏంటంటే మనకి భగవంతుడు ఓన్లీ 24 గంటలు ఇచ్చాడు. 24 గంటలు కాబట్టి ఈజీగా మనం క్యాలిక్యులేట్, ఒక ఈ టైం నుంచి ఈ టైం, ఈ టైం నుంచి ఈ టైం చేసి చెప్పుకున్నాం అనుకో, ఇంకా దాని నుంచి డివియేట్ అవ్వకూడదు. అప్పుడు మన కర్మలు ఇంకా కంట్రోల్ అయిపోతాయి. ఓన్లీ భగవంతుడిని చేరే కర్మలు మాత్రమే చేస్తుంటాం. ఓకే, మంగళచరణ ప్రేయర్స్ చేద్దాము. గణేష్ ప్రభు, నీకు మంగళచరణ ప్రేయర్స్ తెలుసు కదా, ఎక్కడ ఉంటాయో? ఓకే, భగవద్గీత కాపీ ఉంది కదా? కాపీ ఉంది. సో కాపీ తెలుగుదైనా ఇక్కడ పేజ్ నెంబర్ 1, మనం పేజ్ నెంబర్స్ కనిపించేది అక్కడ, పేజ్ నెంబర్ 1కి వెళ్ళండి. అది ఉపోద్ఘాతం అంటారు. బుక్లో ఉపోద్ఘాతం అని పేజ్ నెంబర్ 1 మనకి కౌంట్ అయ్యే నెంబరు. పేజ్ నెంబర్ 1 నుంచి ఉంటుంది. ముందు ఫస్ట్ 20 పేజెస్ ఉంటాయి. ఫస్ట్ 20 వదిలేసి మళ్ళీ ఫస్ట్ ఉపోద్ఘాతం నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మంగళాచరణ ప్రేయర్స్ ఉంటాయి. నేను కంప్యూటర్ కూడా ఓపెన్ చేయొచ్చు.
మంగళాచరణ మంగళాచరణ షేర్ స్క్రీన్ షేర్ చేస్తున్నా కదా. సో కాదు, నేను షేర్ చేస్తాను. షేర్ ఇక్కడ ఇది ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సగణ రఘునాథాన్వితం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సగణ లలితా శ్రీ విశాఖాన్వితం చ. నమ ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమదే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతి దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. నమ ఓం విష్ణుపదాయ కృష్ణ ప్రస్థాయ భూతలే శ్రీమదే భక్తి వేదాంత స్వామినిధి నామినే. ఇది మనకు లాంగ్ ఉన్నాయి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గడాధార శివాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓకే, మనము ఈ ప్రాక్టికల్గా భగవద్గీత ఎట్లా అప్లై అనేది వాళ్ళ స్లైడ్స్ కవర్ చేద్దాము. ఓకే, ఫస్ట్ మనకి ముందు ఏం నేర్చుకున్నాము, భగవంతుని చేరాలంటే రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటేమో డైరెక్ట్ మార్గము, ఒకటేమో ఇండైరెక్ట్ మార్గము. ఇండైరెక్ట్ మార్గం ఏంటంటే ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్, మన స్టెప్స్ మన తంతలెక్కినట్టుగా. ఫస్ట్ కర్మయోగం మీద ఫోకస్ చేయాలి, తర్వాత జ్ఞాన యోగము, తర్వాత ధ్యాన యోగము, తర్వాత భక్తి యోగంకి రావాలి. రైట్, లేదంటే డైరెక్ట్గా ఎలివేటర్ తీసుకోవడం, డైరెక్ట్గా భక్తి యోగం తీసుకోవచ్చు. చిన్నప్పటి నుంచి ఆ విధంగా ట్రైన్ అవ్వచ్చు. గ్రాడ్యువల్ మెథడ్ ఉంది. ఈ గ్రాడ్యువల్ మెథడ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ ఏమో ఫ్రూటీ వర్క్ అంటే మనకి మంచి జరిగే, ఇప్పుడు ఈ పనులు చేస్తే మనకు మంచి జరుగుతుంది. మనకి ధర్మ అర్థ కామ మోక్ష, ఈ ధర్మ అర్థ కామ మోక్షాలు మనకి నెరవేరుతాయి. ధర్మాన్ని పాటిస్తాము, కామం అంటే మనకున్న కోరికలు తీరుతాయి, మెటీరియల్ కోరికలు, మన భౌతిక కోరికలు. ధర్మ అర్థ అంటే ధనం, ధర్మంగా ధనం సంపాదిస్తాము, కోరికలు తీర్చుకుంటాము, తర్వాత మోక్షానికి వెళ్తాము. రైట్, ఎక్కువ అక్కడ ఏంటంటే ఫ్రూటివ్, మనకి సకామ కర్మ అంటారు దాన్ని. సకామ కర్మ అంటే ఏ కర్మలు చేస్తే మనకు మంచి జరుగుతుంది. తర్వాత ఇది ప్రభుజీ కవర్ చేశారు. నిష్కామ కర్మ అంటే మనం చేసిన ఫలితాలని వేరే వాళ్ళకి ఇవ్వడం. ఎలా అంటే మనము ఒక నాన్ ప్రాఫిట్ కంపెనీకి పనిచేయడం. నాన్ ప్రాఫిట్ కంపెనీకి మనం పనిచేసినాం అనుకో, మనకేమి ఇవ్వరు. ఇప్పుడు మనం టెంపుల్కి వెళ్ళి మనం పనిచేస్తాం, కానీ ఇందులో కృష్ణ ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి ఇది డిఫరెంట్. కొన్ని చాలామంది కృష్ణుడు ఇన్వాల్వ్ అవ్వకుండా చాలా కర్మలు ఇలా వాలంటీర్లీ చేస్తుంటారు నాన్ ప్రాఫిట్ కంపెనీస్కి. ఇది ఒక ఊళ్ళలోకి వెళ్ళి, ఇప్పుడు డాక్టర్స్ ఉంటే ఊళ్ళలోకి వెళ్ళి క్యాంప్ వేసి ట్రీట్ చేస్తుంటారు, చిన్న హెల్ప్ చేస్తుంటారు, ప్రివెంటేటివ్ మెయింటెనెన్స్ చేస్తుంటారు, లేదా కొంచెం క్యూర్ చేస్తుంటారు, లేదంటే వ్యాక్సినేషన్స్ ఇస్తుంటారు వెళ్ళి. వాళ్ళకి ఏం పెయిడ్ అవ్వరు, వాళ్ళు ఓన్లీ హాస్పిటల్లో పనిచేస్తేనే పెయిడ్ అవుతారు. సో అదేంటంటే ఇది రినౌన్సింగ్ మనకు వచ్చిన ఈవెన్ డబ్బుల్ని కూడా వదిలేయడం అన్నట్టు. ఇంకోటి ఏంటంటే జ్ఞానము, ఎక్కువ పుస్తకాలు చదవడము, ఎక్కువ ఈ లోకంలో ఏం జరుగుతుంది, ఈ నేచర్ ఏంది, ఇది ఎందుకు ఇలా అవుతుంది, లైక్ మంచి వాళ్ళకి చెడు ఎందుకు జరుగుతుంది, ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ ఎంక్వైరీ చేయడం. తర్వాత మెడిటేషన్, ధ్యాన యోగంలో ఏంటంటే ఎక్కువ మన మనస్సుని
జ్ఞానేంద్రియాల్ని మొత్తం కంట్రోల్ చేసుకొని మొత్తం మెడిటేషన్ చేయడం అష్టాంగ యోగ. తర్వాత ఫైనల్‌గా భక్తి. ఎప్పుడైతే మనకు అష్టాంగ యోగంలో భగవంతుడిని మన మనసులో ఉన్న భగవంతుని ఎక్స్‌పీరియన్స్ చేస్తామో ఆటోమేటిక్‌గా అప్పుడు భక్తి క్రియేట్ అవుతది. రైట్. కానీ ఒక్కొక్క స్టెప్ తీసుకుంటూ వెళ్ళామనుకో, ఒక్కొక్క స్టెప్పు ఆహ్, ఒక సంవత్సరం పట్టొచ్చు, 100 సంవత్సరాలు పట్టొచ్చు, కొన్ని జన్మలు పట్టొచ్చు. రైట్. ఈవెన్ మనకి ఈవెన్ నిష్కామ కర్మ గూడా మనం ఎంతమంది చేయగలం అలా? నిష్కామ కర్మ. మనం మొత్తం సంపాదించింది వేరే వాళ్ళకి ఇవ్వడం. లైక్ ఫర్ మదర్ తెరిసా ఎగ్జాంపుల్. మదర్ తెరిసా మనకి ఈ కేటగరీలో పడతది. ఎంతమంది మదర్ తెరిసాలాగా పని చేయగలరు? రైట్. జ్ఞానయోగ. జ్ఞానయోగ అంటే మనకి స్వామి వివేకానంద. హ్మ్. అష్టాంగ యోగ అంటే ఈ టైంలో అష్టాంగ యోగాని కష్టం. పతంజలి వాళ్ళు ఒక ముందు ద్వాపర యుగం అటు వాళ్ళు అక్కడనే ఎగ్జాంపుల్ దొరుకుతాయి. అష్టాంగ యోగ దొరకడం కష్టం. చేస్తుంటారు. కొందరు అష్టాంగ యోగ చేస్తుంటారు. కొంచెం కొంచెం. పర్ఫెక్ట్‌గా రాదు. సో, భక్తి యోగ అనేది టాప్. సో, మనం డైరెక్ట్ ఎలివేటర్. భక్తి యోగం అనేది ఎలివేటర్. అది శాస్త్రం చెప్తున్నది. మనకు భగవద్గీత ద్వారా, భాగవతం ద్వారా తెలుస్తుందనమాట. ఆ! సో, మనకు తెలుసు కదా! ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ కావాలన్నా గూడా క్రాష్ కోర్స్ అని ఇది దేనికైనా క్రాష్ కోర్స్ అని ట్రెండ్ ఉన్నదిప్పుడు. క్రాష్ కోర్స్ అంటే ఇమ్మీడియేట్‌గా. క్రికెట్ మ్యాచ్ గూడా తొందరగా పికప్ అవ్వాలంటే క్రాష్ కోర్స్ తీసుకోవాలి. ఫాస్ట్ ఫుడ్డు. కలియుగంలో ఏందంటే ఎలా అవుతుందంటే అందరికీ క్రాష్ కోర్స్ కావాలి. మోక్షం ఇన్‌స్టంట్. మోక్షంలో గూడా క్రాష్ కోర్స్ కావాలి. రైట్? సో, 'అర్జున' గాట్ ఎ క్రాష్ కోర్స్. ఆ! గంటన్నరలో గంటన్నరలో భగవద్గీత కృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. రైట్? సో, కలియుగంలో బేసికల్‌గా అందరికి క్రాష్ కోర్స్ కాబట్టి, సో, మనకి దానికి అలవాటు పడ్డాం కాబట్టి, మనం డైరెక్ట్ ప్రాసెస్ తీసుకుంటే బెటర్. భక్తి యోగ. ఆ! ఈ ప్రాక్టికల్ అప్లికేషన్ ఎట్లా చేస్తాం గీతాని? మనం గీతాని మన నిజ జీవితంలో ఎలా వాడతాం? హ్మ్. భగవద్గీతలో 9.1 చాప్టర్‌లో కృష్ణుడు చెప్తాడు. జ్ఞాన విజ్ఞాన సహితం యజ్ఞాత్వ మోక్షాస్పద్. అశుభాత్ అంటే చెడు. చెడు నుంచి మనకి మోక్షం రావచ్చు. ఈ ఈ భగవద్గీత జ్ఞానము, అందులో విజ్ఞానము తెలుసుకుంటే. సో, అలాంటి జ్ఞానాన్ని బేసికల్‌గా కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నాడు. ఇలాంటి జ్ఞానాన్ని నీకిస్తాను. ఈ అశుభం నుంచి నిన్ను విముక్తుని చేస్తాను. 9థ్ చాప్టర్ మొత్తం అదన్నమాట. జ్ఞానము, విజ్ఞానము. జ్ఞానం అంటే జస్ట్ మనకు నాలెడ్జ్. విజ్ఞానం అంటే రియలైజ్ అవ్వాలది. రైట్. మనకి చాంటింగ్ చేస్తే మనము డైరెక్ట్‌గా కృష్ణుడితో కాంటాక్ట్‌లో ఉన్నాము. అది రియలైజ్ అవ్వాలి. రైట్. ఇప్పుడు మనకి మోస్ట్‌లీ మెకానికల్. రమేష్ గూడా అంటున్నారు. చాంటింగ్ ఇప్పుడు మనకు మెకానికల్‌గా ఉంటుందని. ఒక టైంలో మనము, మన చాంటింగ్ అంతే. లోకం మొత్తం మర్చిపోతాం. సో, అది విజ్ఞానం. జ్ఞానం అంటే థియరిటికల్ నాలెడ్జ్. విజ్ఞానం అంటే రియలైజ్ నాలెడ్జ్. అది బేసికల్‌గా భగవంతుడు అర్జునుడికి చెప్తున్నాడు 9థ్ చాప్టర్‌లో. జ్ఞానం, విజ్ఞానం. మనం వర్స్ బై వర్స్ ఎళ్ళినప్పుడు తెలుస్తది. ఎ ఎగ్జాంపుల్ మన ఏంది ఒక టికెట్ తీసుకొని ట్రైన్ తీసుకోలేదనుకో, వాట్ ఈస్ ద పాయింట్ ఆఫ్ టేకింగ్ ఏ టికెట్? సో, ఈ జ్ఞానం తెలుసుకోవాలి. విజ్ఞానం గూడా ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఓకే. మెడిసిన్ తీసుకొని వాడుకోకపోతే వాట్ ఈస్ ద యూజ్? దాని ప్రయోజనం ఏంటి? ఆ! సో, భగవద్గీత ఫర్ హూమ్? ఎవరికి ఈ భగవద్గీత? మనం కొంచెం డిస్కస్ చేద్దాం ఇక్కడ. యాక్చువల్‌గా మనకి ఒపీనియన్ ఎలా ఉంది? మనము వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతుంటే మనం ఒక డిస్కస్ చేద్దాం. మీ ఒపీనియన్ ప్రకారం
మనం భగవద్గీత చదవండి రా అన్నాం అనుకో, వాళ్ళు ఏం చెప్తూ ఉంటారు. రైట్. నేను ఎన్‌కౌంటర్ చేసిందేంటంటే, నా పాయింట్స్ చెప్తాను ఫస్ట్. ఓకే. సో, నేను భగవద్గీతకి ఎవరైనా రికమెండ్ చేశాననుకో, ఒకడేం చెప్తారంటే అందులో వెర్షన్స్ కొన్ని చాలా థౌసండ్స్ ఆఫ్ వెర్షన్స్ ఉన్నాయి. ఒక్కొక్క వెర్షన్‌లో ఒక్కొక్క విధంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు మనకి ఇస్కాన్‌లో యాజ్ ఇట్ ఈజ్ అని ప్రభుపాద చెప్పారు. యాజ్ ఇట్ ఈజ్ అంటే ఏందంటే, అర్జునుడికి ఏ మూడుంది కృష్ణుడితోని, ఆ మూడ్‌ని ప్రెజెంట్ చేస్తున్నారు. కొన్ని బుక్స్‌లో ఏందంటే యాక్చువల్ నాకు దగ్గర ఫ్రెండ్స్ కూడా ఉన్నారంటూ. వాళ్ళేంటంటే, ప్రతిదీ కృష్ణ. వన్ డే నేను గూడా కృష్ణ. అంటే ఒకరోజు నేను గూడా కృష్ణుడిని అయిపోగలను అన్న ఇల్యూజన్‌లో ఉన్నారు. సో, ఆ విధంగా గూడా భగవద్గీతని ఇంటర్ప్రిట్ చేశారు. హ్మ్. కానీ అర్జునుడు భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం పరమం భవాన్, పురుషం శాశ్వతం దివ్యం, ఆదిదేవం అజం విభు. నేను మెమరైజ్ చేస్తున్నాను వర్సెస్ అన్ని. ఎక్కడ గూడా కృష్ణుడు ఏదో ఒక రోజు అర్జున నువ్వు గూడా కృష్ణుడు అయిపోవచ్చు నాలాగా అని ఎక్కడ చెప్పలేదు. ఎప్పుడు చాలా వర్సెస్‌లో భగవంతుడు భక్తి గురించి నువ్వు భక్తితో నన్ను పూజిస్తే నువ్వు నన్ను పొందగలవు. నా దర్శనం నీకు కలుగుతది. కానీ ఎక్కడ గూడా భగవద్గీతలో నువ్వు నన్ను పూజిస్తే ఏదో ఒక రోజు నువ్వు గూడా నేనైపోతాను. రైట్. సో, అదొకటి ఎన్‌కౌంటర్ చేస్తుంటాను. వెర్షన్స్ ఏందని. సెకండ్ ఏందంటే అందరు మిథాలజీ అంటారు. ఇది మిథాలజీ ఎవరో ఒకరు రాసారు. మన జస్ట్‌గా అన్ని బుక్స్ రాస్తూ ఉంటారు గదా! ఆ! అదే విధంగా ఇది గూడా ఎవరో రాసారు. థర్డ్ పాయింట్ ఏందంటే భగవద్గీత ఇప్పుడు గాదు మన ఏజ్ 60 రిటైర్మెంట్ బుక్ బేసికల్‌గా. రైట్. సో, ఈ 3 ఒపీనియన్స్ ఉంటది. ఆహ్, కానీ నేను ఎక్స్‌పీరియన్స్ ప్రకారం మనం ఎప్పుడైతే డివోటీస్‌తోని మంచిగా అసోసియేషన్ ఉందో, స్లోలీగా అది ట్రాన్స్‌ఫార్మ్ అవుతూ ఉంటది. ఇనిషియల్ నేను ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, భగవద్గీత బుక్ చెప్తుంటే ప్రభుపాద్ మన కామెంటరీ ఏస్తుంటాడు దాని కింద. ప్రతి శ్లోకానికి కామెంటరీ రాస్తుంటాడు. ఆ కామెంటరీని ఎక్కువ ఫాలో అయ్యేవాడిని కాదు. ఎందుకంటే ప్రభుపాద్ డివోటీ. తన ఓన్ ఒపీనియన్ పెడతానని చెప్పేసి. కానీ చివరికి ఇన్ని ఇయర్స్ చదివిన తర్వాత రియలైజ్ ఏందంటే, యాక్చువల్‌గా ఒక ప్రభుపాద్ ఒక భక్తుడిగా కామెంటరీ రాసాడు. మనకు 18 చాప్టర్‌లు వస్తుంటే అర్జునుడు గూడా మొత్తం సరెండర్ అవుతాడు. సో, ఎక్కడ గూడా భగవంతుడు అర్జునుడు చెప్పడు. ఏదో రోజు నువ్వు నువ్వు గూడా నేనైపోతాను. నువ్వు గూడా భగవంతుడివైతావు అని ఎక్కడ చెప్పలే. ఓకే. సో, అవి నేను ఎన్‌కౌంటర్ చేసేది. మీరేమి ఎన్‌కౌంటర్ చేస్తుర్రు? భగవద్గీత మీకు ఒకరికి డిస్ట్రిబ్యూట్ చేద్దామని ఎళ్ళినా, లేదంటే చదవమని చెప్పాలన్నా మీరేమి ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నారు? ఒక ఇద్దరికి భగవద్గీత ఇచ్చాను ఇప్పటివరకి. బట్ నేను దాని తర్వాత ఫాలో అప్ చేయలేదు బేసిక్‌గా. ఆ! అంటే చదవమని ఇచ్చాము బేసిక్‌గా. వాళ్ళు కూడా నాకేం మళ్ళీ కమ్‌బ్యాక్ అవ్వలేదు. మేము చదువుతున్నామని, లేదంటే చదవట్లేదని గాని. ఆ! అది. కాకపోతే ఇప్పుడు ఇందాక మీరు చెప్పినట్టు ఇది అంటే ఆఫ్టర్ రిటైర్మెంట్ తర్వాత చదివేది అన్న ఒపీనియన్ చాలా మందికుంది. యాహ్! ఆ! ఓకే. ఒక పాయింట్ ఏంటంటే, అందరి దగ్గర బుక్స్ ఉన్నవి. ఆ! మరి చదువుదాం భగవద్గీత బుక్ అంటే, నా దగ్గర బుక్ ఉన్నది.
అంతే. ఆ! ఆధార బుక్కున. మరి ఎప్పుడు చదువుతావంటే చదువుదాం అనుకుంటున్నా అంతే ఇంకా. అది అంతవరకు కన్వర్సేషన్ అయిపోతది. సో రైట్. సో, బేసికల్‌గా ఏందంటే ఆకలి లేదు వాళ్ళకి. మనకి ఆకలి లేని వాళ్ళకి అన్నం ఇస్తున్నాం బేసికల్‌గా. ఇనిషియల్‌గా జర్నీలో నేను చదువుతున్నప్పుడు మంచి నిద్రొచ్చేది. కానీ ఇప్పుడైతే ఫుల్లు అలర్ట్‌గా ఒక 5 మినిట్స్ దొరికినా మనకి టెంపుల్ యాక్టివిటీస్, పిల్లల యాక్టివిటీస్, మనకి వర్క్ చాలా టైం దొరకడం కష్టమవుతుంది. ఒక 10 మినిట్స్ దొరికినా, 15 మినిట్స్ దొరికినా బుక్ మొదలుపెడతాను. సో, చాలా ఇయర్స్ పట్టింది. ఏంటిది ఒక బుక్ తీసుకోగానే మనకి ఆవులింత రావడం. ఇప్పుడింకా ఆ ఫోకస్ ఎక్కువుంటది. ఆవులింత రాదు. రైట్. సో, అది జస్ట్ డిటర్మినేషన్, మనకి శ్రద్ధ పెరిగినప్పుడు, భగవంతుడి మీద యెస్, భగవంతుడున్నాడు. ఫుల్లీ మనం సరెండర్ అయిపోయినాం. అది ఇంకా మనకి యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్‌పీరియన్స్ చేస్తున్నాం. రైట్. అప్పుడు ఆ నమ్మకం కలిగినప్పుడు ఆటోమేటిక్‌గా నిజంగా భగవంతుడు ఏం చెప్తున్నాడో భగవద్గీతల. నేనెందుకు 60 ఇయర్స్ దాకా వెయిట్ చేయాలి? ఆ! ఇవాళనే తెలుసుకుంటాను మొత్తం భగవంతుడు ఏం చెప్తున్నాడు. ఈచ్ అండ్ వర్డ్ ఈచ్ సెంటెన్స్ నేను పాటించడానికి ట్రై చేస్తాను అని చెప్పేసి మొత్తం లైన్ కొట్టుకుంటా. ఓకే. భగవంతుడు ఇది చెప్పాడు. ఎలా ఎలా ఫాలో చేయాలి? ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి? ఎక్కడ అప్లై అవుతది? రైట్. ఓకే. ఇంకెవరైనా కామెంట్ ఇద్దామనుకుంటున్నారా? అంటే కొంతమంది చెప్తారు. ఆహ్, మేము చదివాము. బట్ అందులో అంటే మాకన్నీ తెలుసు అంతే ఇంక. రైట్. యాహ్! చాలా వరకు కొంతమంది ఇప్పుడు యంగ్ జనరేషన్ గూడా చెప్తుంటారు. కొటేషన్‌లివ్వడం. భగవద్గీతలో చెప్పేస్తారింక దానికి మీనింగ్ తెలియకున్నా గాని ఆహ్, ఉంటుంది గదా! సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం లేకపోతే ఆహ్, ధర్మేణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. ఆహ్, సో, రైట్. ఆల్సో పుట్టినవాడు గిట్టక మానదు. అదొకటి బాగా ఓకే. హ్మ్. యాహ్! గుడ్. మరి అదే ప్రయత్నం గూడా మొత్తం 700 వర్సెస్‌ని ట్రై చేయాలి. యాక్చువల్‌గా చెప్పాలంటే మొన్న ఆహ్, లాస్ట్ వెడ్నెస్‌డే మండే రోజు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ ఆమిత్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అది రాధనాథ స్వామి మహారాజు అడిగారు స్వామీజీ ఇస్కాన్‌లో. దాని అర్థం వరకని తెలుసా? మొత్తం అక్కడ 400 పీపుల్ ఉన్నారు టెంపుల్ హాల్‌లో. బేసికల్లీ నోబడీ నోస్. సో, ఒక్క శ్లోకాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి మహారాజ్ 1 అవర్ స్పెండ్ చేశారు. 1 అవర్ తను జస్ట్ నాలెడ్జ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశారు. విజ్ఞానము ఎవరైతే దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేశారో, సో, వాళ్ళకి నిజం. అది రామానుజ స్టోరీ అన్నమాట. రామానుజాచార్య స్టోరీ. వాళ్ళ అల్లుడు. అల్లుడికి ఈ అల్లుడొచ్చి రామానుజాచార్యని అడుగుతారు. ఆ శ్లోకాన్ని నాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి. దాని అర్థం ఏంటి అని. సో, మొత్తము చివరికేందంటే తన రామానుజాచార్య గురువు కూతురి దగ్గర పని మనిషిలాగా పెడతాడు. తన అల్లుడిని. తన అల్లుడికి మాత్రం వేద పండితుడు. మొత్తం వేదాలన్నీ వచ్చు. ఇక్కడి నుంచి కొటేషన్ చేయొచ్చు. అక్కడి నుంచి కొటేషన్ చేయొచ్చు. ఓన్లీ గీతనే కాదు. గీత, శ్రీమద్ భాగవతం మెనీ. సో, ఎప్పుడైతే సేవ చేయడం, చిన్న చిన్న పనులు చేయడం వల్ల, సర్విస్ చేయడం వల్ల మనకి అదేమంటారు ప్రైడ్ ఉంటది కదా! నేను వేద పండితుడిని. నేనెక్కడి నుంచి కొటేషన్ చేయగలను. నేనెందుకు చేయాలి ఇంకోరికి పని మనిషిలాగా. రైట్. సో, ఆ ఒక్క వర్స్ దాన్ని అర్థం చేసుకోవడానికి రామానుజాచార్య అల్లుడు దాశరథి సంవత్సరాలుగా ఒకరి ఇంట్లో బోళ్ళు తోముతూ, వంటలు చేస్తూ ఉన్నాడు.
సో, భగవద్గీత అనేది నేను 60, 65, 70 వచ్చినాక నాలెడ్జ్ తెలుసేమో, కానీ విజ్ఞానం రాదు. ఆ ఒక్క వర్స్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రాధానాథ్ స్వామి మహారాజ్ 1 అవర్ స్పెండ్ చేశారు. దాన్ని యాక్చువల్‌గా నిజంగా మన గుండెకి పట్టడానికి దాశరథి ఆ ఒక్క 1 వర్స్ ఇయర్స్‌గా పని మనిషిగా పనిచేశాడు. సో, భగవద్గీత అనేది రిటైర్మెంట్ ప్లాన్ కాదది. ద మినిట్ మనం ఇక్కడ మనిషి జన్మ వచ్చిందనుకో, క్వాలిఫికేషన్ అంటే మనిషి జన్మ రావడం. నీకు మనిషి జన్మ వచ్చావంటే యూ ఆర్ క్వాలిఫైడ్ ఫర్ భగవద్గీత. అందుకే మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి వేదిక్ స్కూల్‌లో జాయిన్ చేయించడము, కీర్తన చేయించడము. రైట్? సో, ఇట్స్ ఎ లైఫ్ లాంగ్ ప్రాక్టీస్. అండ్ కృష్ణ సేస్ కొన్నిసార్లయితే బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. చాలా జన్మలు తీసుకున్న తర్వాత నన్ను చేరగలరు. చాలా జన్మల్లో దాన్ని మొత్తం అర్థం చేసుకోవాలి. జ్ఞానవంతుడివి అయిపోవాలి. అలాంటి కోట్లాది జన్మలు బతకాలి. సో, యెస్. క్వాలిఫికేషన్ ఏందంటే మనిషి జన్మ. ఇంకా 86 లక్షల జీవరాశులు, 82 లక్షల జీవరాశులున్నాయి. అందులో ఎందులో మనకి భౌతిక దేహం వచ్చినా వాళ్ళకి భగవద్గీత కాదు. భగవద్గీత ఈస్ ఓన్లీ ఫర్ హ్యూమన్స్. రైట్? ఆ! సో, భగవద్గీత ఇక్కడ చెప్పేదేందంటే, భగవద్గీత భగవంతుడు అర్జునుడికి చెప్పాడు. ఎక్కడ? ఏదో ఆశ్రమంలో కూర్చొని చెప్పింది కాదు. కరెక్ట్‌గా యుద్ధంలో చెప్తాడు. లైఫ్ అండ్ డెత్ మీట్ అయినప్పుడు. మనం ఏం చేయాలి? మన ధర్మం ఏంటి? అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. ఆ! ఇది మన ఓన్లీ రినౌన్షియేట్స్‌కి కాదు. హౌస్ హోల్డర్స్‌కి కూడా వర్తిస్తది. ఇప్పుడు చాలా మందికి డైలమా వస్తుంటది. ఒక జాబ్ చేస్తుంటాము. అప్పుడు రెండో జాబ్ వస్తది. ఈ జాబ్ తీసుకోవాలా? ఆ జాబ్ తీసుకోవాలా? ఆ జాబ్ తీసుకోవాలా? ఈ జాబ్ తీసుకోవాలా? ఆ కన్‌ఫ్యూజన్ వస్తది. రైట్? సో, మళ్ళా ఇల్లు గూడా ఇక్కడ తీసుకోవాలా? అక్కడ తీసుకోవాలా? చీటీ తీయడం చేస్తే అయిపోతా. ఆ! చీటీ తీయడం. యాహ్! యాహ్! చీటీ డ్యూయల్ తీస్తే సిస్టమ్. బట్ ఎప్పుడైతే అట్‌లీస్ట్ 2 ఆప్షన్స్ ఉంటాయి జనాలకి. బట్ ఒకటే ఆప్షన్ ఉంటే ఇంకో కన్‌ఫ్యూజన్ ఏందంటే అమెరికాలో ఉండాలా? ఇండియాలో ఉండాలా? నాకు తెలిసిన వాళ్ళు ఇదే డైలమాలో ఉండే. చాలా ఇయర్స్‌గా. ఇండియాకెళ్ళిపోవాలా? లేకపోతే అమెరికానే కంటిన్యూ అవ్వాలా అని చెప్పేసి. సో, అందరికీ ఈ కన్‌ఫ్యూజన్ వస్తూనే ఉంటది. ఎప్పుడైనా ఇండియాకి, అమెరికాకి వార్ వచ్చిందనుకో, ఇండియాకి ఫైట్ చేయాలా? అమెరికాకి ఫైట్ చేయాలా? రైట్. హ్మ్. మళ్ళీ పార్టీ గూడా పొలిటికల్ పార్టీస్. సో, బీజేపీకి ఓటేయాలా? లేకపోతే టీఆర్ఎస్‌కి ఎయాలా ఓటు? రైట్ డైలమా. పెళ్లయినప్పుడు ఈ అమ్మాయిని జేసుకోవాలా? ఆ అమ్మాయిని జేసుకోవాలా? 10థ్ క్లాస్ మనకి ఇంటర్మీడియేట్ అయిపోయినంక కాలేజ్ ఇంజినీరింగ్ జాయిన్ అవ్వాలంటే కంప్యూటర్ సైన్స్ తీసుకోవాలా? ఎలక్ట్రికల్ తీసుకోవాలా? ఈసీఈ తీసుకోవాలా? మెకానికల్ తీసుకోవాలా? సో, ఇది మెయిన్‌గా ఈ పాయింట్‌ని టచ్ చేస్తుంటది. ఎందుకంటే అర్జునుడు ఇదే డైలమాలో ఉండే. యుద్ధం చేయాలా? యుద్ధం చేయకూడదా? యుద్ధం చేయొద్దనడానికి చాలా ఎక్స్‌క్యూజ్ ఉండే. సో, ఈ జ్ఞానం తెలిసిన తర్వాత అర్జునుడు సన్యాసం తీసుకోలేదు. ఈ నాలెడ్జ్ తీసుకున్న తర్వాత అర్జునుడు కరెక్ట్‌గా ఫైట్ చేశాడు. గెలుపుని పొందాడు. భగవంతుడు ఈ జ్ఞానం ఇచ్చక ముందు మొత్తం చర్మం మొత్తం వణికిపోయింది. ఏం చేయాలా? ఏం చేయకూడదని. చెమటలొచ్చాయి.
మొత్తం ఏడుపు, కళ్ళ నీళ్ళు చాలా వచ్చేసినాయి. మనం ఫస్ట్ చాప్టర్ వెళ్ళినప్పుడు చదువుతుంటాం. మనకి చెయ్యి వణికి బాణాన్ని మన విల్లుని కింద పడేస్తాడు. సో ఓన్లీ జ్ఞానం వచ్చిన తర్వాతనే భీష్ముడిని ఓడించడం ఈజీ కాదు. ద్రోణాచార్యుడిని ఓడించడం ఈజీ కాదు. కర్ణుడిని ఓడించడం ఈజీ కాదు. వాళ్ళందరినీ ఓడించాడు. దాని నుంచి మనకి ఏం తెలుస్తుందంటే, ఈ జ్ఞానం తెలిస్తే ఏదైతే సాధ్యం కాదనుకుంటాం లైఫ్‌లో, అది సాధ్యం చేయొచ్చు. పక్కా అర్జునుడు ప్రూవ్ చేశాడు. చాలామంది ఆచార్యులు ప్రూవ్ చేశారు. ప్రభుపాద్ ఏజ్ ఆఫ్ 65లో ఇప్పుడు ఎవరైనా 65 ఏళ్ళు ఉన్న వాళ్ళని ఎక్కడో ఒక దేశానికెళ్ళి ఇక్కడ ఇలాంటి పెద్ద ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేయమంటే చేయగలుగుతారా? సో ఎవరికైతే క్లారిటీగా నాలెడ్జ్ ఉందనుకో, వాళ్ళు లైఫ్‌లో ఏది అసలు నేను ఇది చేయగలనా? చేయగలరు. నేను నాది పీహెచ్‌డీ ఇన్ కెమికల్ ఇంజినీరింగ్. ఇప్పుడు కోడింగ్ చేస్తున్నాను. అది ఎలా పాసిబుల్ అవుతుందో కూడా తెలీదు. డే అండ్ నైట్ కోడింగ్ చేస్తున్నా. రైట్. సో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఈ నాలెడ్జ్ ఉంటే లైఫ్‌లో అన్నీ పాసిబుల్. బట్ యాజ్ పర్ కృష్ణాస్ ఇన్‌స్ట్రక్షన్స్ ఓన్లీ. మన ఓన్లీ జ్ఞానేంద్రియాల కోరికలు తీర్చుకోవడానికి ఇష్టం ఉన్నట్టు చేయలేము. ఏం సాధించగలమంటే అవి కృష్ణుడికి అలైన్ అవ్వాలి. ఏవైతే కృష్ణుడిని సాటిస్ఫై చేస్తాయో అవి సాధించగలం. ఇట్స్ మెయిన్‌గా చాలా కన్‌ఫ్యూజన్. లైక్ మేనేజర్ జాబ్ అయితే ఇంకా టార్చర్ ఆళ్ళకి. చాలా మందికి నేను వింటూ ఉంటాను. పడుకోలేని కూడా పడుకోలేరు. కొందరైతే ఇప్పుడు మనకి ఐటీ వరల్డ్‌లో ఏమవుతుందంటే లే ఆఫ్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్. లైక్ మేనేజర్స్ దే ఆర్ గోయింగ్ త్రూ సో మచ్ స్ట్రెస్, యాంక్సైటీ, ఆతృత, డిప్రెషన్. రైట్. ఇప్పుడు మనకి ఇండియా, పాకిస్తాన్ వార్ స్టార్ట్ అయినప్పుడు ఎంతమంది ఏది రైట్ డిసిజన్? కొందరికి డైలమాలో ఏందంటే అది న్యూక్లియర్ వార్ అవ్వచ్చు. ఆ న్యూక్లియర్ వార్ కెన్ టర్న్ ఇంటూ వరల్డ్ వార్. ఎంత స్ట్రెస్‌లో ఉంటారు. ఏ యాక్షన్ చేయాలి? సో ఏ యాక్షన్ చేస్తే మనము మంచి పీస్‌ఫుల్‌గా పడుకోవచ్చు. మార్నింగ్ లేచినాక ఉత్తేజంగా పనిచేయొచ్చు. సో ఆ జ్ఞానం ఓన్లీ భగవద్గీత ద్వారానే తెలుస్తది. ఫుల్ అండర్‌స్టాండింగ్. 100% అండర్‌స్టాండింగ్. సో అదెప్పుడు మన రిటైర్మెంట్ వచ్చినాక ఇవన్నీ ఏం డిసిజన్ చేస్తాం అప్పుడు? రైట్. యాక్చువల్‌గా ఇప్పుడు జాబ్ మనం చేస్తున్నప్పుడే మనకి యాక్షన్స్ అనేది ఏది కరెక్ట్ చేయాలి. ఈవెన్ స్టూడెంట్ లైఫ్‌లో గూడా. ఆల్‌మోస్ట్ మన అందరము స్టూడెంట్ లైఫ్ కరెక్ట్‌గా ఎలా వాడుకోవాలని మిస్ అయిపోయినాం. ఎందుకంటే మన భగవద్గీత మనకు ఆ జ్ఞానం పొందలేదు. చిన్నప్పుడు మనకు మైక్‌లలో ప్లే చేసేవారు. ఇన్నాం. మనకు తెలిసిందనుకున్నాం. నేను చాలా నే బ్యాక్ చూసుకుంటే అసలు ఈ నాలెడ్జ్ నాకు చిన్నప్పుడు వస్తే చాలా బాగుండేది. చాలా మిస్ మిస్ లైఫ్ వేస్ట్ చేసుకున్నా బేసికల్‌గా. సో ఈ నాలెడ్జ్ కంపల్సరీగా మనం పిల్లలకి ఆహ్, 5 అట్‌లీస్ట్ మినిమమ్ 5 ఇయర్స్ నుంచి స్టార్ట్ అవ్వాలి. 5 ఇయర్స్ నుంచి బై ద టైమ్ వాళ్ళు 12 ఇయర్స్ వచ్చే లోపల వాళ్ళకి ఈ జ్ఞానం పట్టించాలి మొత్తం. వాళ్ళు లైఫ్‌లో మిస్టేక్స్ చేయరు. ఆ! అల్టిమేట్ సో మనం పర్షింగ్ మన గాడ్ కనెక్షన్ లైక్ భగవంతుని మీద ప్రేమ పెంచుకోవడం. రైట్. ఐ నో మనకి మెటీరియల్ వరల్డ్‌లో ఏందంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉంటదంటారు. సో భగవంతుని పేరు వినంగానే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కలగడం కష్టం. చాలా ఎందుకంటే మన కళ్ళకి కనిపించదు కదా! ఈజీగా. సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కుదరదు.
సో లైఫ్ లాంగ్ సర్వీస్ చేస్తుండాలి. స్లోగా భగవంతుడు మన సెన్సెస్‌ని ప్యూరిఫై చేసి తన సైడ్ నడిపించుకుంటాడు. మిస్‌కన్సెప్షన్స్ అబౌట్ స్పిరిచువల్ లైఫ్. యాహ్! సో ఏ మిస్‌కన్సెప్షన్ ఏ విధంగా అంటే కొందరు ఏంటంటే స్పిరిచువల్ లైఫ్ అంటే బ్యాడ్. ఈ సన్యాసి అయితే ఏమవుతది? ఏం సాధిస్తావు? అనేది ఒక మిస్‌కన్సెప్షన్ ఉంటది. మీరేమైనా విన్నారా మిస్‌కన్సెప్షన్స్? స్పిరిచువల్ లైఫ్‌కి ఎళ్ళకండి. యాక్చువల్లీ నాకు చెప్పాలంటే ఒక పీహెచ్‌డీ ఫ్రెండ్ ఉన్నాడు. ఆహ్, స్పిరిచువాలిటీ అంటే దూరంగా ఉంటాడు. గాడ్ అనే మాట నచ్చిందంటే దూరం ఉంటాడు. ఆ! తన లైఫ్ ఏందంటే రియల్ ఎస్టేట్, ఆహ్, గోల్డ్‌లో ఇన్వెస్ట్‌మెంట్, స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్. తర్వాత వెకేషన్స్, లాట్ ఆఫ్ వెకేషన్స్. వీటి గురించి మాట్లాడు, వింటాడు. నేను మాత్రం ఏమంటాడంటే స్టేట్‌మెంట్ ఏందంటే, నేను దేవుడికి, దయ్యానికి 100 గజాల దూరంలో ఉంటాను. సో, వాళ్ళకి ఎందుకు అలా చేసుకున్నారో తెలీదు. టాపిక్ వచ్చిందంటే స్పిరిచువాలిటీ గురించి మాట్లాడరు. అదే స్టాక్స్ గురించి మాట్లాడమంటే మాట్లాడతారు. న్యూస్ గురించి మాట్లాడమంటే మాట్లాడతారు. సో, ఇలా నేను ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటాను. మీరు ఏ విధంగా ఎక్స్‌పీరియన్స్ చేస్తుంటారు? అంటే డైరెక్ట్‌గా క్లోజ్డ్ గ్రూప్‌లో అట్లా చాలా తక్కువ చూసింది. హ్మ్. బట్ ఇండియాలో అయితే ఎస్పెషల్లీ ఇప్పుడు తెలంగాణలో అయితే చాలా అంటే మెయిన్‌గా హిందువుల గురించి బ్యాడ్‌గా మాట్లాడడం మనం చాలా చూస్తున్నాం. హ్మ్. 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 సో, అంటే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ సైన్స్ అని చెప్తూ అసలు గాడ్ లేడు అనే దానికి మనం అంటే జనాల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. యాహ్! యాహ్! దట్స్ గుడ్ పాయింట్. మెయిన్‌గా ఆస్ట్రాలజీ ఎక్కువ మిస్‌కన్సెప్షన్స్. ఆస్ట్రాలజీ ఇదే హై అని పోతున్నారు చాలామంది. ఆస్ట్రాలజీ బెటర్. అదే. జస్ట్ ఆస్ట్రాలజీ నమ్మేవాళ్ళు. దేర్ ఈస్ ఎ హోప్. ఒక ఫెయిత్ ఉంది. కానీ అంటే హ్మ్. అది చెప్పి చాలామంది జనాల వీక్‌నెస్‌ని క్యాచ్ చేస్తున్నారు మెయిన్‌గా. యాహ్! 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 ఇందులో కూడా గాడ్ మెన్ అని చెప్పేసి హ్మ్. జనాల్ని ఎక్స్‌ప్లాయిట్ చేయడం వల్ల జనాలకి ఫెయిత్ పోయి యాక్చువల్ స్పిరిచువాలిటీని దూరం ఉంటున్నారు. అదే ఎక్కడ మోసం చేస్తారని చెప్పేసి. స్పిరిచువాలిటీ అంటే. యాహ్! హ్మ్. యాహ్! ఈవెన్ కొందరు నాకేం చెప్పారంటే, ఇది భగవద్గీత బ్రాహ్మణోళ్ళు రాశారు. బ్రాహ్మణ క్యాస్ట్ వాళ్ళు రాశారు. మన క్యాస్ట్ మన దేవుళ్ళున్నారు. హుహు. మనం బుక్స్ రాసుకోలేదు కాబట్టి మనం ఈ సిట్యుయేషన్‌లో ఉన్నాము. మన క్యాస్ట్ ఈ సిట్యుయేషన్‌లో ఉంది. మనం బుక్స్ రాసుకోలేదు. ఆహ్, అంటే ఒక వన్ గ్రూపు అంటే వాంటెడ్‌లీ వాళ్ళనేందంటే నెగెటివ్ చేయడానికి ఆహ్, అవన్నీ చేస్తున్నారు బేసిక్‌గా. ఆ! నాకు చెప్పారు కంచా ఎలయ్య అని. అవునవును. ఆ! నేను కొన్నాను వేస్ట్ ఆఫ్ టైమ్. హ్మ్. సో, ఎందుకంటే వాళ్ళు 5 లెవెల్స్ ఉంటాయి మాయాలో. వాళ్ళు మొత్తం డీప్ లెవెల్‌లో ఉన్నారు. వాళ్ళని లేపడం కష్టం. సో, ఇప్పుడు మనం లాజికల్‌గా అర్థం చేసుకున్నామనుకో రైట్? మనకు భగవద్గీత డెఫినైట్‌లీ మార్గం చెప్తున్నది. మన కృష్ణుడు ఒపీనియన్ చెప్తాడు. తన ఒపీనియన్ చెప్తున్నాడు. ఇప్పుడు కంచాయిలే లాంటి వాళ్ళు ఏం వాళ్ళు గూడా వాళ్ళ ఒపీనియన్ చెప్తున్నారు. అంటే వాళ్ళేమనుకుంటారంటే, మనం వాళ్ళని నమ్మాలి, వాళ్ళని ఫాలో అవ్వాలి. కానీ కృష్ణుడిని నాకు ఫాలో అవ్వకూడదా? ఇది చూసారా? ఇది చాలా పెద్ద మాయ.
సో లాజికల్గా ఆలోచిస్తే ఈ లోకంలో అందరి మీద ఒక ఒపీనియన్ పనిచేస్తుంటది. మరి ఎవరి ఒపీనియన్ కరెక్ట్ అని నమ్ముకొని లైఫ్ లీడ్ చేయగలవు. మనం ఈ లోకానికి వచ్చినప్పుడు వైట్ పేపర్ వచ్చినా అనుకున్నాం అనుకో. సో మనకి నాలెడ్జ్ ఓన్లీ ఇంకోరు చెప్పడం వల్లనే తెలిసింది. ఇప్పుడు నేను హ్యూమన్ అని ఎట్లా తెలిసింది? వేరే వాళ్ళు నువ్వు హ్యూమన్ అని చెప్తుంటే చిన్నప్పటి నుంచి. నరేష్ నరేష్ అని తల్లిదండ్రులు పిలుస్తుంటే, ఓ నేను నరేష్ని. ఇప్పుడు నాకు వేరే దీక్ష తీసుకున్న తర్వాత వేరే పేరు వచ్చింది. సో ఇప్పుడు ఎలా అవుతుందంటే వీళ్ళు అందుకే నేను ఒక 8 ఇయర్స్ నుంచి నాకు ఈ లాజికల్ వచ్చేసిందనమాట. అందుకే నాకు డిటర్మినేషన్ పెరిగింది భగవంతుడి మీద. సో జనాలకి అవకాశం ఇస్తే వాళ్ళ ఒపీనియన్ ఫోర్స్ చేశారనుకో వాళ్ళని నమ్మకండి. ఎందుకంటే వాళ్ళకి ఫాల్సీగా ఉంటదన్నమాట. ప్రతి ఒక్కరికి ప్రతి జీవి చిన్న కంట్రోలర్. కానీ ఏం చేస్తున్నాడంటే జీవి అహంకారం వల్ల భగవంతుడికి ఉన్న కంట్రోల్ తన కంట్రోల్‌లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. ఇమాజిన్ ఓకే. ఇప్పుడు ఐలయ్య, కంచైలయ్య కరెక్ట్ అన్నాననుకో. అందరూ తన్నే ఫాలో అయ్యారనుకో. ఇప్పుడు కంచైలయ్య అంటారా నేను కరెక్ట్, నేను దేవుడినిప్పుడు. నన్ను మొక్కండి అందరూ. సో ఇది ఈ మాయ అనేది వెరీ డీప్. జీవి ఏం చేస్తుందంటే ఫుల్ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నాడు అందరిని. అన్నింటిని ఫుల్ ఎంజాయ్ చేయడానికి చేస్తున్నాడు. అన్నింటిని తనే క్రియేట్ చేశానని చెప్పి అపోహలో ఉండడానికి ట్రై చేస్తున్నాడు. అన్నింటికి నేనే యజమాని అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. ఇప్పుడు అంతే కదా యూఎస్ పవర్ ఎక్కువొచ్చింది. సో అన్ని దేశాలను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. వీళ్ళ మీద ఇంత తారీఫు, వాళ్ళ మీద అంత తారీఫు. బికాస్ ఐ హావ్ ద పవర్. రైట్? సో ఎందుకంటే మనం భగవంతుడి వంశంలో పుట్టినాం కాబట్టి, మామయ్య వంశ జీవలోకే జీవభూత సనాతనః. మీరందరూ నా వంశం వాళ్ళు. అంటే నాకున్న క్వాలిటీస్ మీకుంటాయి. కానీ నేను ఫుల్ కంట్రోలర్, మీరు మైనర్ కంట్రోలర్. కానీ అహంకారం ఏం చేస్తుందంటే మైనర్ కంట్రోలర్‌నే ఫుల్ కంట్రోలర్ అనుకోవడానికి ట్రై చేస్తుంది. రైట్? సో అందుకే లైఫ్‌లో ఒక సిట్యుయేషన్ వస్తది అందరికి. ఎవరి పాత్ నేను ఫాలో అవ్వాలి లైఫ్ మొత్తం. కొత్త కొత్తగా యోగీస్ వస్తుంటారు. 30 ఏళ్ల ముందు సద్గురు లేరు. ఇప్పుడు సద్గురు మొత్తం చెప్తుంటాడు. సద్గురు మాటని ప్రతి ఫాలో అవుదామా? లేదా కృష్ణుడి భగవద్గీత బుక్‌ని కంప్లీట్‌గా ఫాలో అవుదామా? అది మన ఓన్ ఫెయిత్ ఇంకా. ద ప్రాబ్లమ్ ఏంటంటే అందరూ దే ఆర్ ట్రైయింగ్ టు బికమ్ ఎ గాడ్. బికాస్ ఆఫ్ మాయ. మాయ వల్ల అందరూ భగవంతుడు అవ్వడానికి ట్రై చేస్తున్నారు. తెలుసో తెలియకనో. సో అది భగవద్గీత మనకి మొత్తము అర్థం చేసుకున్నప్పుడు ఆ క్లారిటీ వస్తది. భగవంతుని పొజిషన్ ఈస్ హైయర్. మన పొజిషన్ సర్వెంట్ పొజిషన్. సో ఎప్పుడైతే ఆ పొజిషన్ కరెక్ట్‌గా క్లియర్‌గా అర్థమైతదో అప్పుడు భగవంతుడు చెప్పిన మాటలు చేస్తాం మనం. వేరే వాళ్ళకి అపోహకి లొంగం. వాళ్ళు జిమ్మిక్స్ చేసి మంచిగా మాట్లాడి వాళ్ళు వర్డ్స్ చాలా మాట్లాడగలరు. ఫాస్ట్‌గా ఇటు అటు లాజికల్‌గా మాట్లాడతారు. రైట్. సో అది. ఆ మిస్‌కన్సెప్షన్స్ అలా క్రియేట్ అవుతున్నాయి. చూద్దాం. స్పిరిచ్యువల్ లైఫ్ ఓన్లీ రిటైర్మెంట్ ప్రోగ్రామ్ అని. స్పిరిచ్యువల్ లైఫ్ అంటే అన్ని వదిలేసి సన్యాసి అయిపోవడం అని. రైట్. స్పిరిచ్యువల్ లైఫ్ యాక్చువల్‌గా స్పిరిచ్యువల్ లైఫ్ అంటే శ్రీమద్ భాగవత ప్రకారం ఎట్లా ఉందంటే ఎలా డైనమిక్‌గా బతకడం. బట్ ఆల్సో చాలా మంది అంటే మొన్న ఏదో వీడియో కూడా చూస్తుండే షార్ట్ క్లిప్. హ్మ్. ఇదేం లైఫ్ రా బాయ్! లైక్ సన్యాసం మేలు.
ఇది అంటే ఈ లైఫ్లో అంటే ఎలా అంటే సో వి డూయింగ్ రైట్ థింగ్ అన్నట్టు సన్యాసం తీసుకొని వాంట్ డూ బట్ సన్యాసం అంటే మనకి మొత్తం ఓన్లీ ఒక్కొక్క కాడ కూర్చొని తపస్సు చేసుకుంటే దెన్ కృష్ణ అర్జునుడికి చెప్తున్నాడు, అర్జున నువ్వు యాక్షన్ చేయకుండా ఆపలేవు. నీ బాడీని మెయింటైన్ చేయాలన్నా యాక్షన్స్ ఉండాలి, కర్మలు చేస్తూనే ఉండాలి. సో ఆప్షన్ లేదు. వాళ్ళు అట్లా మాట్లాడతారు, సన్యాసం కొన్ని తీసుకున్నాక మళ్ళీ పారిపోతారు వెనక్కి. సన్యాసం అంటే ఏంటి? వాళ్ళు ఎట్లుంటారు, ఏ రేంజ్లో ఉంటారు తెలుసా? 3:30 మార్నింగ్ 3:30కి లేస్తారు. మళ్ళీ లిమిటెడ్ ఫుడ్ తింటారు, మొత్తం రెగ్యులేటెడ్గా ఉంటారు. మళ్ళీ వాళ్ళు మన ఫుల్ యాక్టివ్గా ఫుల్ పని చేస్తుంటారు. సో అదొకటి మిస్కన్సెప్షన్. మనకి ఇస్కాన్‌లో చాలామంది సన్యాసం తీసుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళంత బిజీగా ఎవరు వర్క్ చేయలేరు యాక్చువల్‌గా చెప్పాలంటే. ప్రభుపాద్ సన్యాసి. తను డైలీ ఓన్లీ 4 అవర్సో 3 అవర్స్ పడుకునేవాళ్ళు అంతే. ఎప్పుడు బుక్స్ ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు. శ్రీమద్ భాగవతము, భగవద్గీత. చాలా బుక్స్. ఈవెన్ ఏజ్ ఆఫ్ 70, 75, ఈవెన్ డెత్ బయటికి వెళ్ళినప్పటికి కూడా తను ట్రాన్స్క్రైబ్ చేస్తూనే ఉన్నాడు. సో ఇట్స్ నాట్ ఏ సింపుల్ లైఫ్. సన్యాస లైఫ్ ఈజ్ నాట్ ఏ ఆర్డినరీ లైఫ్ కాదు, సింపుల్ లైఫ్ కాదు. వాళ్ళు యాక్చువల్‌గా వర్క్ చేస్తున్నారంటే వాళ్ళు రియల్‌గా వర్క్ చేస్తున్నారు. అంటే మెయిన్‌గా సన్యాసి అనేది ఏంటంటే మెయిన్‌గా రిలేషన్ ప్రెజర్ తట్టుకోలేక. ఇట్స్ నాట్ ఏదైనా లైక్ చేస్తే తెలుస్తుంది బేసిక్గా. దూరం కొండలు నునుపని అంటారు కదా. వాడు మనం ఏదో చేస్తున్నా మనంత కష్టపడ్డాడు ఓడు లేడు, అది సుఖమైన జాబ్ అని అనుకుంటాడు. ఆడికి వెళ్తే తెలుస్తుంది అది సుఖమా కష్టమా. అందుకే ద గ్రాస్ ఆన్ ది అదర్ సైడ్ ఆల్వేస్ గ్రీనర్. ఓకే. సో వై గీత వాస్ స్పోకెన్ ఆన్ ద బ్యాటిల్ ఫీల్డ్. కృష్ణ ఆ ఇంపార్టెన్స్‌ని అర్జునుడికి చూపించాలనుకున్నాడు, మనందరికి చూపించాలనుకున్నాడు. ఏదో రాజభవనంలో కూర్చొని ఈవినింగ్ టైంలో ఏంటి పాలు తాగుతూ ఫ్రూట్స్ తింటూ కథ చెప్పలేదు. ఎందుకంటే చాలా రోజులు ఉండే, ఎప్పుడో భగవద్గీత ఓన్లీ బ్యాటిల్ ఫీల్డ్ టైంలోనే చెప్పారు, ముందు చెప్పలేదు. సో ఈ నాలెడ్జ్ మనకి ఎలా పనిచేస్తుందంటే మోస్ట్ క్రిటికల్ టైంలో పనిచేస్తుంది లైఫ్లో. మోస్ట్ క్రిటికల్ టైం ఏంటి? యాక్చువల్‌గా మనిషి జన్మ రావడం మోస్ట్ క్రిటికల్ టైం. సో ఇది మనం రియలైజ్ అవ్వగలగాలి. ఎందుకంటే మిలియన్స్ ఆఫ్ లైఫ్స్ ఉన్నప్పుడు, ఏదో ఒకటి మనిషి జన్మ వచ్చినప్పుడు నువ్వు యాంగిల్ వస్తుంటే మనిషి జన్మ రావడమే వెరీ క్రిటికల్ మిషన్ ఇంపాసిబుల్. సో చిన్నప్పటి నుంచి బాగా ట్రైన్ అవ్వాలి. అది ఇంపార్టెంట్ కాకపోయింటే అర్జున టైం అవుట్ తీసుకునేవాడా? రైట్. మనకి కొందరంటారు వి డోంట్ హ్యావ్ కృష్ణ, ఇప్పుడు కృష్ణ లేడు, అప్పుడు అర్జునుడు ఉన్నాడు కాబట్టి గైడ్ చేశాడు. యాక్చువల్లీ భగవద్గీత అనే నాలెడ్జ్ అర్జునుడు కృష్ణుడు చెప్తాడు, ఇది పరంపర సిస్టమ్‌గా వస్తుంది. నేను ఫస్ట్ సూర్య భగవానుడికి విశ్వాసుడికి చెప్పాను మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో. తర్వాత నేను ప్రతిసారి వచ్చి నేనే చెప్పాను. నేను ఒకరికి చెప్తాను, సూర్య భగవానుడికి చెప్పాను, సూర్య భగవానుడు ఇక్ష్వాకు చెప్పారు, ఇక్ష్వాకు నుంచి కింద ఇంకా అలా వస్తున్న డైనెస్టీ నుంచి వస్తూనే ఉన్నది. ఏదో ఒక టైంలో ఈ నాలెడ్జ్ పోతది, మర్చిపోతారు. లేదంటే ఈ మిస్ఇంటర్ప్రిట్ చేయడం వల్ల, వాళ్ళకి తోచిన విధంగా అర్థం చేసుకోవడం వల్ల మొత్తం డైల్యూట్ అయిపోద్ది. ఎప్పుడైతే ఈ జ్ఞానము నశించిపోతుందో మళ్ళీ నేను వస్తాను. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత.
whenever there is a decline in the dharma, Krishna will come to establish dharma. ఈ నాలెడ్జ్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఉన్నది, టైం ఇమ్మోమేరియల్ నుంచి ఉన్నది ఈ నాలెడ్జ్. కానీ ఓవర్ టైం ఏంటంటే డైల్యూట్ అయిపోతుంది. సో కరెక్ట్ ఏంటనే అర్థం కాదు ఇప్పుడు. ఎందుకంటే మీ ఇప్పుడు కలియుగం ఆల్రెడీ ఏదో రోజు నేను కూడా కృష్ణుని అయిపోవచ్చు. కృష్ణుడికి నాకు తేడా లేదు అనే బ్రాంచ్ క్రియేట్ అయిపోయింది. సో శ్రీల ప్రభుపాద్ మనకి అమెరికాకి ఫస్ట్ ఈ నాలెడ్జ్ తీసుకొచ్చాడు పరంపర ద్వారా. సో ఏం చెప్పారంటే మనం అర్జునుడికున్న 3 పరం బ్రహ్మ, పరం ధామ, పవిత్రం పరమం భవాన్, పురుషం శాశ్వతం దివ్యం, ఆదిదేవం అజం విభు. అంత సరెండర్ అయ్యి మనము భగవంతుని అప్రోచ్ అవుతే ఆ నాలెడ్జ్ మనకి క్లిక్ అవడం స్టార్ట్ అవుతుంది. నేను ఫస్ట్ అనుకునేవాడిని భగవద్గీత చదివేద్దామని చెప్పేసి. టగట చదివాను, ఒక 100 సార్లు 1000 సార్లు చదివాను. కానీ ఇప్పటికీ ఏందంటే ఎవ్రీ డే మనం కొత్త కొత్తది అర్థమవుతుంది. సో జస్ట్ చదివినంత మాత్రానే మనకు తెలిసింది కాదు. అది కంపల్సరీ రియలైజ్ అవ్వాలి. ఏ విధంగా అర్జునుడు రియలైజ్ అయ్యాడో మనం ఆ విధంగా రియలైజ్ అవ్వాలి. ఇంకొక డౌట్ ఏంటంటే ఎలా తెలుసు మనం కరెక్ట్ పర్సన్ నుంచి వింటున్నామని. ఈ డైలాగ్ ఉంది కదా మనకి ఇక్కడ ఈ క్లాస్ స్టార్ట్ చేసినప్పుడు కూడా కొందరు మనం కొందరికి ఏంటంటే ఇది వీళ్ళు బ్రాహ్మణుల వాళ్ళ నుంచి ఎందుకు వినాలి, రైట్? సో ప్రాసెస్ తెలియదు అంటే వాళ్ళకి తెలియక అంటున్నారు, అందుకే మనం దానికి రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనం ఇక్కడ ఇస్కాన్ దారి ఏంటంటే ఇది బోనఫైడ్ పరంపర. ఇది ఎక్కడికి లింక్ ఉందంటే ఆల్ ఆఫ్ ఇట్ కృష్ణ, కృష్ణ టు బ్రహ్మ. ఈ లిస్ట్ మొత్తం ఒకటి ఉంది, ఇస్కాన్లో ఉంది. మెయిన్ పీపుల్ నుంచి ఆ లైన్ ఉందన్నమాట. సో ఇప్పటి వరకు ప్రభుపాద నుంచి ఇప్పుడు మా గురువు, ఇక్కడ మా గురువు నుంచి మళ్ళీ మాకు, రైట్? ఎక్కడ కూడా లైన్ బ్రేక్ అవ్వలేదు. ఆ హిస్టరీ మొత్తం ఉన్నది. కొందరు ఏమవుతుందంటే ఇప్పుడు యోగా అయిపోయి వాళ్ళే ఇంకొకటి ఏమంటారు ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళకి పైన గురువే ఉండరు. డైరెక్ట్గా నేను తపస్సు చేశాను, నాకు అన్ని తెలిసిపోయినాయి అని చెప్పేసి ఒక బ్రాంచ్ స్టార్ట్ చేస్తారు. సో అందులోకి వెళ్తే ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. రైట్? సో గురువు మెర్సీ వల్ల కృష్ణుడు దొరుకుతాడు. కృష్ణుడి మెర్సీ వల్ల ఒకరికి గురువు దొరుకుతాడు. వైస్ వర్స. కృష్ణుడి మెర్సీ లేకపోతే మనకి కరెక్ట్ గురువు దొరకడు. మనకి గురువు మెర్సీ లేకపోతే మనం కృష్ణుని చేరలే. డెఫినెట్లీ ఏదో ఒక రోజు మనకి ఎవరు సింక్ అవుతున్నారు వాళ్ళని గురువుగా యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే కృష్ణ భగవంతుడు డైరెక్ట్ ఇన్స్ట్రక్ట్ చేశాడు, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. హంబుల్గా క్వశ్చన్స్ అడుగుతూ, జెన్యున్గా అడుగుతూ, నాట్ టు టెస్ట్ ద స్పీకర్. వీళ్ళు తెలుసుండొచ్చు కాకుండా సేవ చేస్తూ ఇంచుమించుగా, రైట్? మనకి 1 వీక్ ఇండియాలో వేసినప్పుడు మన గణేష్ ప్రభు ఒకరోజు ప్రసాదం చేసి తీసుకొచ్చాడు. దట్స్ ఎ సేవ, రైట్? అలా ఉంటే తద్విద్ధి ప్రణిపాతైన పరిప్రశ్నేన సేవయ ఉపదేశంతి తజ్ఞానం జ్ఞానినం తత్వదర్శిన. అప్పుడు విజ్ఞానం మొత్తం ఎవరైతే కళ్ళతో పాటు చూశారో అది మనం ట్రాన్స్ఫర్ చేస్తారు. గురువు అని ఎలా ఉండాలంటే
సైన్స్ ఆఫ్ కృష్ణ తెలియాలి మొత్తం. ఒక పరంపరతోని కనెక్ట్ అవ్వాలి. ఒక సంప్రదాయంలో ఉండాలి. సమ్యాత్ ప్రదాయతే ఇది సాంప్రదాయ. కంప్లీట్లీ హ్యాండింగ్ ఓవర్ టు సంప్రదాయ. మొత్తం సరెండర్ అయిపోవడం. రైట్. ఇప్పుడు మనం దీక్ష చేసుకున్నప్పుడు నేను సరెండర్ అయిపోయాను. ఈ ఈ సాంప్రదాయాన్ని ఏమంటారంటే గౌడియ సాంప్రదాయం అంటారు. ఇస్కాన్ గౌడియ లేదంటే బ్రహ్మ సంప్రదాయ. మెయిన్గా 4 సాంప్రదాయాలు ఉంటాయి. ఒకటి బ్రహ్మ నుంచి బ్రాంచ్, దాన్ని బ్రహ్మ సంప్రదాయం అంటారు. ఇంకోటి రుద్ర సంప్రదాయ, శివుడు. ఇంకోటి లక్ష్మీ సంప్రదాయ. ఇంకోరు కుమార సంప్రదాయ. ఈ 4 విష్ణుని ఆరాధిస్తారు లేదా కృష్ణుని ఆరాధిస్తారు. ఈ 4 సాంప్రదాయాల్లో ఏ సాంప్రదాయం కనెక్ట్ అయినా అది బోనఫైడ్ సాంప్రదాయం అంటారు. సో ఇస్కాన్ బ్రహ్మ నుంచి వచ్చిన సంప్రదాయం. ఇంకా వేరే విధంగా రుద్ర సంప్రదాయ, లక్ష్మీ సంప్రదాయ, కుమార సంప్రదాయ. ఈ 4 సంప్రదాయాలు యాక్చువల్గా బోనఫైడ్ సంప్రదాయాలు అంటారు. సో వాళ్ళకి ఏంటంటే లైన్ బ్రేక్ అవ్వలేదు, మధ్యలో గురువు మిస్ అవ్వలేదు. గురువు శిష్యుడు, శిష్యుడు గురువు అవుతాడు, మళ్ళీ శిష్యుడు, శిష్యుడు గురువు అవుతాడు, మళ్ళీ శిష్యుడు. అలా అన్బ్రోకెన్ చైన్ అంటే ఈ 4 సాంప్రదాయాలే. మిగతా అన్ని మన పాండ్స్ లాంటివి, వాటికి ఓన్ క్రియేట్ అయిపోయినాయి. ఇక్కడ ఉంది కుమార సంప్రదాయ, బ్రహ్మ సంప్రదాయ, మధ్వాచార్య, రుద్ర సంప్రదాయ, శ్రీరామానుజాచార్య వాళ్ళది ఏంటంటే లక్ష్మీ సంప్రదాయ. శ్రీ అంటే లక్ష్మి. ఇక్కడ మీరు శ్రీ సంప్రదాయం విన్నారనుకోండి. సో కానీ వాళ్ళు నాకు శ్రీ సంప్రదాయాలు ఏంటంటే వేరే లిమిటెడ్ అన్నమాట, మొత్తం రిస్ట్రిక్టెడ్. వాళ్ళు దాన్ని పుట్టుకని బట్టి డిసైడ్ చేస్తుంటారు. మన బ్రహ్మ సంప్రదాయకు వచ్చరికి పుట్టుక డిఫైన్ చేయదు, గుణం డిఫైన్ చేస్తుంది. ఇది లైక్ ఎగ్జాంపుల్ అంటే గెట్టింగ్ డిగ్రీ రికగ్నైజ్డ్. MIT నుంచి వస్తే అదొక వాల్యూ ఉంటుంది కదా. MIT, హార్వర్డ్, స్టాన్ఫర్డ్ నుంచి వస్తే. సో అదేవిధంగా ఈ 4 సంప్రదాయాల్లో కనెక్ట్ అయితే అది కరెక్ట్ సంప్రదాయం అంటారు. ఎలా తెలుస్తుంది మనకి ఆ సాంప్రదాయం నుంచి వచ్చారని? ఒక స్పిరిచువల్ మాస్టర్, రియల్ స్పిరిచువల్ మాస్టర్ ఏంటంటే ఒక వర్డ్ కూడా యాడ్ చేయడు, సబ్స్ట్రాక్ట్ చేయడు. కన్కాక్ట్ అంటే తన ఒపీనియన్ చెప్పడం. కంపల్సరీ అది శాస్త్రాల్లో ఉండాలి. సో ఎలా తెలుసు మనకి ఇంకా అయిపోదాం ఇవాళ. సో నెక్స్ట్ వీక్ నుంచి ఏం చేద్దామంటే మనము గీత ప్రతి వర్స్ స్టెప్ బై స్టెప్ వెళ్దాం. మనకి 700 వర్సెస్ ఉన్నాయి. సో 700 వర్సెస్ అంటే కొన్ని రోజులు మనము 2-3 కవర్ చేయొచ్చు. ఒకసారి ఒకటే వర్స్ మనం 4 రోజులు కవర్ చేయొచ్చు. సో ఇక్కడ టిపికల్గా ఏమవుతా అంటే మినిమం 2 years అవుతుంటుంది వర్స్ బై వర్స్ వెళ్ళినప్పుడు. యాక్చువల్ కొందరు మేము కొన్ని టీమ్స్ అయితే వాళ్ళు 3 years 4 years కూడా పడుతుంది మొత్తం గీత అయిపోవడానికి. సో మనకేంటంటే స్లోగా ఇప్పుడు మ్యారినేట్ చేయడం, మనకున్న ముందు ఉన్న కండిషనింగ్ మొత్తం చేంజ్ చేయడం, మ్యారినేట్ చేయడానికి స్లోగా వెళ్తేనే బెటర్. మనం కానీ ఇది మొత్తం ప్రాక్టికల్గా అప్లై చేస్తూ లైఫ్లో మూవ్ అవుదాం. ఓకే, ఎనీ క్వశ్చన్? నేను ఇక్కడ ఆపేద్దాం. క్వశ్చన్స్ ఏం లేవు ప్రస్తుతానికి. ఓకే.
నైస్ రమేష్. అలా మీరు ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు కదా నాష్విల్లో. బాగుంది. నైస్ నైస్. యా నువ్వు ఎక్స్ట్రా ఎఫర్ట్ తీసుకొని ప్రోగ్రామ్స్ చేయగలుగుతున్నావు. వెరీ గ్రేట్. హరే కృష్ణ. లుకింగ్ ఫర్ వన్ మృదంగ ప్లేయర్ అండ్ కర్తాల్. యా వన్ డే మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనకి లేరు అనే కోరిక భగవంతుని సాటిస్ఫై చేయాలి, ఎప్పుడైతే మనకి ఆ డిటర్మినేషన్ వస్తుందో ఆటోమేటిక్గా మనకి భగవంతుడు ఆ స్కిల్ ఇస్తూ ఉంటాడు. యూ హావ్ టు స్టార్ట్ లెర్నింగ్. నేను ప్లే చేస్తాను ఇప్పుడు. మా మహారాజ్ మా గురువు గారికి తను ఎప్పుడైనా కీర్తన చేస్తారంటే నేను కంపల్సరీ ఉంటాను. సో ఆటోమేటిక్గా ఆ భగవంతుడు ఆ స్కిల్ ఇస్తుంటాడు. సో నేను మృదంగం ప్లే చేస్తాను, కర్తాలు ప్లే చేస్తాను, హార్మోనియం ఒకటి ట్రై చేయాలి నేను. ఇవన్నీ నేర్చుకోవాలి, కంపల్సరీ చేయాల్సిందే. ప్రస్తుతానికి మృదంగం కర్తాల్. సో యా గణేష్ ప్రభు, నువ్వు కూడా టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం స్టార్ట్ అయ్యి చిన్న చిన్నగా. మేబీ మనకంటే ఇన్స్ట్రుమెంట్స్ అంత ఆపర్చునిటీ ఇస్తారో లేదో తెలియదు, ఎందుకంటే చాలా ఓల్డ్ బ్యాచ్ అక్కడ ఉన్నారు కదా. కర్తాలు చిన్న Try. వాడు కొనుక్కొని తీసుకెళ్ళేం కాదు. ఓకే. మనకి జస్ట్ ఫస్ట్ చిన్నవి కొనుక్కో. చిన్నవి కొనుక్కుంటే ఏంటంటే మన బిగ్ సౌండ్ రాదు. ఓకే. మరి మనం మొత్తం బాడీ మొత్తం అలవాటు అయిపోవాలి, లైక్ ఆ బీట్ కి ట్రాన్స్మిషన్ అవుతుంది అలా అనేది. ఓవర్ టైం నాకు 8 years పట్టింది కర్తాల సైడ్ రావడానికి. ఈవెన్ 2 years క్రితం ముందు కూడా నేను ప్లే చేస్తుంటే ఆపేసేవాళ్ళు. ఇప్పుడు నేను అదే స్టేజ్ లో ఉన్నాను. సో 6-7 years నేను ప్లే చేస్తుంటే ఎవరికి నచ్చేది కాదు. సో అందుకే నేను రీల్ ఏంటంటే చెప్పే వాళ్ళకి, ఇనిషియల్ వాళ్ళకి చిన్న కర్తాలు తీసుకోండి, సౌండ్ రాదు, మనకి ఆ బీట్ ఆ సెన్స్ వస్తుంది. తర్వాత కర్తాలు, తర్వాత మృదంగం రావాలి, తర్వాత హార్మోనియం, తర్వాత సింగింగ్. ఇవన్నీ భగవంతుని గ్లోరిఫై చేస్తున్నాం. సో మనం పర్ఫెక్ట్ ఉండాలి, అటెంప్ట్ చేస్తుండాలి. అప్పుడే మన లైఫ్ ఇలాంటి భగవంతుడి కార్యక్రమాలతో ఫిల్ అయిపోతే ఇంకా ఫుల్లీ సాటిస్ఫైడ్. మన మృదంగం నేర్చుకునే భగవంతుడి కోసం, భగవంతుని గ్లోరిఫై చేయడానికి. కర్తాలు నేర్చుకునే భగవంతుడు, హార్మోనియం, సింగింగ్, డాన్స్. సో ఈ నాష్విల్లో నీడెడ్ పీపుల్ నౌ. నాష్విల్లో నీడెడ్ పీపుల్, మృదంగం ప్లేయర్ కర్తాల్ హైరింగ్. రమేష్ చాలా హార్డ్ గా ట్రై చేస్తున్నాడు. వాళ్ళ దగ్గర టెంపుల్ లేదు. టెంపుల్ లేదు, లేకపోయేవారికి ఏంటంటే వాడే హోమ్ ప్రోగ్రామ్స్ అందరిని పిలుస్తున్నాడు. ఇంటికి పిలిపించుకొని కీర్తన చేస్తూ వాళ్ళకి ప్రసాదం కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎంతమంది వస్తే అంతమంది, అన్లిమిటెడ్. ఇప్పుడు ప్రోగ్రామ్ కూడా ఎవ్రీ బై-వీక్లీయా రమేష్? ఒక సెంటర్ బై-వీక్లీ, బట్ మోస్ట్లీ వీక్లీ అనుకోవడం. బై-వీక్లీ చేస్తుంటారు. ఒక సెంటర్ ని రెంట్ తీసుకొని అక్కడికి ఇన్వైట్ చేస్తారు, ఇంటికంటే రారని చెప్పేసి. వాడు చాలా ఎఫర్ట్ ట్రై చేస్తున్నాడు, అక్కడ పెద్ద కమ్యూనిటీ మొత్తం తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు. అంతే గణేష్ ప్రభు, ఇట్ ఈస్ హౌ సింపుల్. భక్తి ఇస్ నాట్ టూ కాంప్లికేటెడ్. మనం ఒక నెల మీద నిలబడాల్సిన అవసరం లేదు, మన కడుపు మార్చుకోవాల్సిన అవసరం లేదు. గులాబ్ జామ్ కూడా తినొచ్చు, జిలేబీ కూడా తినొచ్చు, కానీ భగవంతునికి ఆఫర్ చేసి. ఓకే, హరి బోల్. వీటి నుంచి మనం వర్స్ బై వర్స్ స్టార్ట్ చేద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ. కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, రామ 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 హరే హరే.